श्री राम जय हनुमान जय श्री राम जय हनुमान जय श्री राम जय हनुमान जय श्री राम जय हनुमान श्री राम जय जय राम श्री राम जय जय राम श्री राम जय राम जय राम। ओम श्री वज्रदेहाय रामभक्ताय वायुपुत्राय नमस्तुते। ओम श्री वज्रदेहाय रामपुत्राय वायुपुत्राय नमस्तुते। जय श्री राम जय हनुमान श्री राम जय राम श्री राम जय 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 जय श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय जय श्री राम जय हनुमान जय श्री राम जय हनुमान जय। ओम श्री वज्रदेहाय रामभक्ताय वायुपुत्राय नमस्तुते। ओम श्री वज्रदेहाय रामभक्ताय वायुपुत्राय नमस्तुते। ओम जय नमः शिव ओम नमः वेंकटेश श्रीमात्रे नमः। जय श्री राम जय श्री राम जय हनुमान जय श्री राम जय हनुमान। ఇది మా విలేజ్లో ఉన్న హనుమాన్ టెంపుల్. ఇక్కడ రావి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. ఈ రావి చెట్టు హనుమాన్ టెంపుల్ పక్కన ప్రతి ఒక్క గ్రామాల పోటీ కూడా ఈ రావి చెట్టు అనేది ఉంటుంది. ఓం నమ శివ ఓం నమ శివ ఓం నాగేంద్ర దేవతాయ ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ శివ ఓం నమ వెంకటేశ. ఈ రావి చెట్టును ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా పిల్లలు కాని వాళ్ళు ఉంటే 41 రోజు తెల్లవారుజామున ప్రదక్షిణ చేస్తే పిల్లలు పుడతారని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది 100 సంవత్సరాల కొద్దీ ఎక్కువనే ఉంది ఇది. అందుకని చెప్పేసి చాలా పవిత్రమైన చెట్టు ఇది. ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వమని హనుమాన్ కోరుకుంటున్నా. మనకి పవిత్రమైన హనుమాన్ టెంపుల్ అందరూ దర్శనం చేసుకున్నట్లయితే మీకు శక్తిని బలాన్ని ఇవ్వాలని చెప్పేసి హనుమంతుడిని కోరుకుంటున్నా. హనుమంతుడు ప్రతి ఒక్కరు కూడా శక్తిని ఇస్తాడు, ప్రతి ఒక్కరు కూడా రక్షణ కల్పిస్తాడు. అందుకని చెప్పేసి హనుమాన్ టెంపుల్ అనేది ప్రతి ఒక్క ఊళ్ళో కూడా కంపల్సరీ ఉంటుంది. ప్రతి ఒక్క గ్రామానికి హనుమాన్ టెంపుల్ లేని ఊరే ఉండదు. అందుకని చెప్పేసి ఇది రావి చెట్టు ప్రతి ఒక్కరు కూడా 41 రోజు ప్రదక్షిణ చేస్తే వాళ్ళకు శక్తిని ఉపాధి. ఎందుకంటే రావి చెట్టు అంటే విష్ణు స్వరూపము. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకున్నట్లయితే ప్రదక్షిణ చేసినట్లయితే వాళ్ళ శక్తిని సుఖ సంతోషాలను ఇవ్వాలని చెప్పేసి హనుమాన్ని కోరుకుంటున్నా. జయ హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీరామ జయ జయ రామ. ప్రతి ఒక్కరు కూడా హనుమాన్ యొక్క కటాక్షలు అతని యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క నా మిత్రులకు నా తోటి అడ్వకేట్లకు అందరూ కూడా తెలంగాణ ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి న్యాయవాద సోదరులకు భారతదేశం అంతా కూడా నా న్యాయవాద సోదరులకు అందరికీ శక్తినిచ్చి ఈ వైరస్ కానీ దీనివల్ల కానీ కాపాడాలని చెప్పేసి హనుమాన్ని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరిని శక్తిని కల్పించాలని చెప్పేసి హనుమాన్ భగవాన్ని జై శ్రీరామ్ జయ హనుమాన్ కోరుకుంటున్నా. అందుకోసం చెప్పేసి ఈ పవిత్రమైన టెంపుల్ జై శ్రీరామ్ జయ హనుమాన్ జై శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీరామ జయ జయ రామ్ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ్ శ్రీరామ జయ జయ రామ్
జై శ్రీరామ్ జయ హనుమాన్ 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 జై శ్రీరామ్ జయ హనుమ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ ఓం శ్రీ వజ్రదేవాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమస్తుతే ఓం శ్రీ వజ్రదేవాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమస్తుతే ఓం శ్రీ వజ్రదేవాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమస్తుతే. ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించినట్లయితే ఆ స్వామి ప్రతి ఒక్కరికి కూడా శక్తినిచ్చి ఆయురారోగ్యాలను సుఖంగా ఉండాలని చెప్పేసి ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకొని ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి నా యొక్క మనవి. మా సోదరులందరికీ కూడా నా ఫ్రెండ్స్కు అందరికీ కూడా ఈ శక్తిని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. జయ హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ.